భేరి ఈశ్వరన్న జన్మదినం సందర్భంగా ప్రత్యేక దృశ్యమాలిక. ప్రజాయుద్ధనౌక గద్దరంటే తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలను ప్రేమించే అందరికీ ఎంతో ఇష్టం. అలా గద్దరన్నను అమితంగా ప్రేమించే వారిలో ఒకరు భేరి ఈశ్వర్ గారు. ఈశ్వరన్న అంటే గద్దరన్నకు ఎంతో ఇష్టం. వీళ్ళిద్దరూ ప్రేమించేది పల్లెను, ప్రజా జీవనాన్ని. అందుకే ఒకరోజు గద్దరన్న గుండ్లపోచెంపల్లిలోని భేరి ఈశ్వరన్న ఇంటికి వెళ్లి ఇద్దరూ కలిసి ఆ ఊరిలో సందడి చేశారు. సో ఆ డాక్యుమెంటరీ చూపించడానికి ముందే మనము అది ఏదో ఒక టైం డిసైడ్ చేస్తాం. ఏ టైము ఈ పాటలు పాడే మధ్యన, లేకపోతే వాళ్ళు రాకముందా, వాళ్ళు వచ్చిన కంటే ముందే. సేను శలకలను చూస్తూ వ్యవసాయ స్థితిగతులను గమనించారు. ఊరిలోని ఎల్లమ్మ గుడిని, ఆలయాలను, అమ్మ నీకు వందనాలు మాయమ్మ, ఎల్లమ్మ నీ పాదాలకు వందనాలు మాజమ్మ. ఊరును సల్లాగుంచు, పల్లెను సల్లాగుంచు, పశువుల సల్లాగుంచు, బిడ్డల్ని సల్లాగుంచు. గుండ్లపోచంపల్లి ఎల్లమ్మ నీ పాదాభివందనాలు మాజమ్మ. ఓహో అమ్మ నీకు వందనాలు మాయమ్మ, మా ఎల్లమ్మ గుండ్లపోచమ్మ తల్లివే ఓజమ్మ.
దర్గాలను దర్శించి పరవశించారు. అసన్న ఊషన్న అన్నదమ్ములు ఈ అసన్న ఊషన్న అవతలకి కూడా చిన్నది, ఏది అవతలకి చిన్నది కూడా ఏం పెద్ద. చలో. ఇది మౌరం అయినప్పుడు పీర్లు నిలబెడతారు, ఇక్కడ అచ్చా పీర్లు నిలబెడతారు ఇక్కడ మౌరం అయినప్పుడు. అవును ఎవరకు తెలుసురా? ఈడ నిలబెడతారు, ఆడ ఆడతారు. ఆహా, ఇది పట్టుకోరా గారి మీరు మొత్తం తిరుగుతారు, దండలు కూడా అంతా అది షార్ట్ పైన కూడా లోపల లేటెస్ట్ ఇది రెనోవేషన్ చేసి 20 సార్లు అవుతుంది. स्टार्ट हो के మొదటి నుంచి ఇది. मतलब पहले सालों से यही है, यही के बस बस यही है। वहाँ पर अंदर लिखा हुआ ना पढ़िए, माशा माशाअल्लाह। वो ऊपर क्या लिखा हुआ है उर्दू में? लिखा हुआ है ना, पढ़िए मस्जिद का नाम पढ़िए जिलानी मस्जिद। जिनानी मस्जिद। अच्छा ओके, ये क्या है? कुरान कुरान है। कुरान ऐसा ఇవి అగ్నిగుండాలకి వెళ్ళి గొంతు చంపుతారు. ఈ అగ్నిగుండాలు ఇవి అగ్నిగుండాలు. ముందు ఈ అగ్నిగుండాలు తొక్కాలనా? ఏది అగ్నిగుండాలు దొరికినాకనే గొంతు లాస్ట్ దాని చాటు కనిపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయి. ఇది ఇది అగ్నిగుండాలు. అగ్నిగుండాలకి వెళ్ళి తొక్కుకుంటాం శివసత్తులు, మళ్ళీ గొంతు దగ్గరికి పోయి గొంతు చంపుతాం. అచ్చా, అగ్నిగుండాలు ఇక్కడ తొక్కుంటూ పోతారు. అంటే ఇది అంత అగ్గి ఉంటుందా? అగ్ని ఎన్నిసార్లు దాటుతారు వాళ్ళు? ఒకటేసారినా? 3 సార్లు దొరుకుతాం, 4 సార్లు. అట్లానా? గోళ్ళని తెచ్చుకుంటారు, వాళ్ళే పండుగ చేసుకుంటారు, మిగిలిన అన్ని వాళ్ళే. ఇప్పుడు మేము ఈ 20 సంవత్సరాల నుంచి గుడి డెవలప్మెంట్ అయింది. ఓకే,
వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ పక్కకి ఎల్లమ్మ గుడి కట్టారు. ఇప్పుడు రేపు 27 తారీఖు అయినాక మా నాయన పేరు ఇట్లా పోతుంది. ఇప్పుడు ఈ గుడి నేను పెద్దగా చేయాలి, దీన్ని స్లాబ్ వేయాలి. రేపు 27 తారీఖు తర్వాత ముహూర్తం చేస్తాను. ఓహో అచ్చా, మీరే చేస్తున్నారా? వెరీ గుడ్. మొన్ననే మాట ఇచ్చిన వాళ్ళందరికి యాదవులు ఎన్ని వస్తే అంత దూరం పిల్లర్స్ ఇచ్చి పూరి ఐదు చేసి ఓకే. ఏదో ఇప్పుడు ఎల్లమ్మ కూడా ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మరి? మాకు బోనాలు చేస్తాం. ఓకే. కాబట్టి ఇది కొత్తగా స్థాపించారు అనమాట. స్థాపించి మల్లన్న తర్వాత ఎల్లమ్మ బోనాలు చేయాలంటే ఉండాలి కాబట్టి స్థాపించారు. కనీసం మా అంటే ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు. బాడీ ఉన్నప్పుడు అప్పుడే పంపిస్తారు చెల్లెలు. నువ్వు బాడీ ఉంటేవా? బాడీ సెక్రటరీ ఎవరు? ఈ టెంపుల్ ఓహో, ఈ 96లో 96 ఆ సెక్రటరీ ఉన్నప్పుడు ఏం చేశారు? సెక్రటరీ ఉన్నప్పుడు అప్పుడే స్టార్ట్ ఇంకా డెవలప్మెంట్. అప్పుడే హైయెస్ట్ 6 లక్షల రూపాయలు, 6 లక్షలలో గజస్తంభం మార్చడం నంద్యాలకి వచ్చి. ఓహో, గజస్తంభాన్ని మార్చారు. ఇక అప్పటి నుంచి గుడికి రాబడి బాగా పెరుగుతుంది. అచ్చా, ఈ గుడికి నాకు 95 నుంచి గుళ్ళనే వాడుకుంటా. సంవత్సరానికి ఒక 60 రోజులు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాం. 97 నుంచి గుళ్ళనే పడుకుంటావా? 60 రోజులు సంవత్సరానికి ఇళ్ళనే వాడుకుంటాం. 60 రోజులు అయ్యప్ప మాల వేసుకుంటే ఎందుకు ఎందుకు పడుకుంటావు? ఇళ్ళనే ఉంటాం, గుళ్ళనే ఉంటాం అందరు సాములంతా. ఓకే. ఇక్కడ మరి అన్నం తినేసేసి అన్నం ఇళ్ళనే వండుకుంటాం. అంత ఇక్కడనే అన్నానికి మనం రూమ్లో అక్కడ సైడ్కి వచ్చినాం. ఓకే. మళ్ళీ ఇంకో ఈ గుడికి నాకు అంత అనుబంధం ఉన్నది. ఫస్ట్ ఎలక్షన్ నాది ఈ గుళ్ళనే జరిగినాయి. ఇప్పటి వరకు ఊళ్ళో గుళ్ళే జరిగినాయి. గుళ్ళే నాదే ఫస్ట్ ఎలక్షన్ ఈ గుడికాడ జరిగింది. ఈ గుడి ఆశీర్వాదంతో నేను సర్పంచ్ అన్ని గురించేనా? అందు గురించి ఇంకా పడుకుంటావా? గుడి సర్పంచ్ తోటి ఈ ఫస్ట్ ఎలక్షనే నాది. అప్పటిదాకా ఊళ్ళోనే అవుతుండే సర్పంచ్లో. ఆ ఊళ్ళోకి వెళ్ళి తెచ్చిన ఎలక్షన్కి పక్కకు స్కూల్ ఉన్నాయి. నాదే ఫస్ట్. అచ్చా, ఏదో స్కూలా? స్కూల్ ఆ స్కూల్లో జరిగిందనమాట. ఓకే. ఇప్పుడు ఎవరు ఉంటారు ఈ గుళ్ళ? దేవుడు లక్ష్మీనారాయణ. శ్రీరాములు ఉంటాడా? లక్ష్మీనారాయణ. ఇది ఎవరు? అక్కన్న మాదన్న పీదలు కట్టిందా? అక్కన్న మాదన్న. ఏమేమి ఉన్నాయి గుడిలో? మొత్తం రాయితోనే గుడి ప్రత్యేకత. ఏది? మొత్తం రాయే. ఏ రాయి? రాయి మొత్తం గాలి. ఓహో, ఈ స్లాబ్ కూడా రాయి. అంతా రాయే. మళ్ళీ స్లాబ్ అంతా ఇప్పుడు రాయి. ఓకే. అదొక ప్రత్యేకత. ఆ శిఖరం మొన్న మేము డెవలప్మెంట్ అయినాక అంత ముందు ఇప్పుడు ఇంకా కానీ ఇప్పుడు మట్టితో సిమెంట్ తోటి కంటే మన విగ్రహాలు అనేది. అచ్చా. ఇప్పుడు ఇది పూజారి ఎవరు? ఊళ్ళోనే అయ్యర్ వారి పనులు. తరాల నుండి ఆయన వస్తున్నాడు. తరాల నుండి పూజ చేస్తాయని ఇప్పుడు పూజ చేస్తున్నాడు. ఇక్కడ కులం మతం ఏం లేదు, అందరూ వస్తుంటారు. అందరూ ఇప్పుడు
నుంచి స్టార్ట్ అవుతాయి 24 ఏళ్ళ నుంచి ఎస్సీ బస్సుల నుంచి నేను ఒక్కనే అయిపోయి మాట్లాడుతున్నాను. 24 ఏళ్ళ నుండి అయ్యప్ప మాల వేసుకున్నావు. ఒక్కరిని మొట్టమొదటి నువ్వు వేసుకున్నావా? ఎందుకు అయ్యప్ప అంటే అంత ప్రేమ నీకు? అప్పటి నుంచి అట్లనే